డ్రగ్స్ కేసులో హీరో రవితేజను 7 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సిట్ క్వశ్చనర్ రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్తో రవితేజకు నేరుగా సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. కెల్విన్ ఫోన్లో రవితేజ ఫోన్ నెంబర్ను గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిషాన్తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధాలున్నట్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జిషాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవాడని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జిషాన్ అంగీకరించాడు. ఈ విషయంపై రవితేజను ప్రశ్నించి క్లారిఫై చేసుకోనున్నారు అధికారులు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటారనే విషయాన్ని కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో హీరో రవితేజను 7 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సిట్ క్వశ్చనర్ రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్తో రవితేజకు నేరుగా సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. కెల్విన్ ఫోన్లో రవితేజ ఫోన్ నెంబర్ను గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిషాన్తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జిషాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవాడని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జిషాన్ అంగీకరించాడు. ఈ విషయంపై రవితేజను ప్రశ్నించి క్లారిఫై చేసుకోనున్నారు అధికారులు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో హీరో రవితేజను 7 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సిట్ క్వశ్చనర్ కూడా రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్తో రవితేజకు నేరుగా సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. కెల్విన్ ఫోన్లో రవితేజ ఫోన్ నెంబర్ను కూడా గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిషాన్తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జిషాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవాడని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జిషాన్ అంగీకరించాడు. ఈ విషయంపై రవితేజను ప్రశ్నించి క్లారిఫై చేసుకోనున్నారు అధికారులు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటారనే విషయాన్ని కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించనున్నట్లు సమాచారం. 7 గంటలుగా రవితేజ విచారణ కొనసాగుతోంది.
పూరి కెల్విన్ల సంబంధాలు అలానే జీషాన్తో రవితేజ లింకులు తదితర అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, రవితేజను సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది? ప్రధానంగా రవితేజ విచారణ ఇప్పటికీ 7 గంటలు దాటిపోయింది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అతను 5 గంటలు ఇప్పటికే 5 గంటలు కావస్తుంది కాబట్టి మరి కొద్దిసేపులో విచారణ ముగుస్తుందని ఒకవైపు తెలుస్తున్నప్పటి నుంచి నైట్ వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే విచారణలో చాలా కీలకమైన సమాచారం రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో అంటే 7 ఏళ్ల క్రితమే రవితేజ సోదరులు ఇద్దరికి సంబంధించి చాలా కేసు ఒకటి డ్రగ్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు పట్టుబడ్డారు. కాబట్టి ఆ క్రమంలో రవితేజకు ఆ కేసుకు సంబంధించిన లింకును వాళ్ళు ప్రస్తుతం విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా క్యాల్విన్ అలాగే జీషన్ అలీల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు వాళ్ళతోటి పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి కోణంలో కూడా ఒకవైపు విచారిస్తున్నారు. దాంతో పాటుగా పూరి జగన్నాథ్ అలాగే చార్మి ముమైత్ ఖాన్ వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారం ఆధారంగా కూడా ఒకవైపు విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 7 గంటలు దాటింది. అయితే అతను బ్లడ్ శాంపుల్స్ ఇస్తాడా లేదా పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు బయట కూడా ఉత్కంఠలు ఒకవైపు కొనసాగుతుంది. అభిమానులు అందరు కూడా భారీగా చేరుకున్నారు. ఉదయం నుండి కూడా ఎప్పుడైతే రవితేజ ఇక్కడికి చేరుకున్నాడో అప్పటి నుండి కూడా ఇక్కడికి సిట్ కార్యాలయానికి వచ్చారు. బయట చాలా మంది అభిమానులు కనబడుతున్నారు. వాళ్ళు ఎలాంటి రవితేజ ఎలాంటి సంస్కృతి లేదు.